హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఇప్పుడే మనకు తాజా ఖబర్ అందుతుంది. ములుగు జిల్లాలో ఉన్నటువంటి వెంకటపురం దగ్గర ఉన్నటువంటి కర్రెగుట్టలో భారీగా మావోయిస్టులు ఆ బంకర్లలో దాక్కున్నారనే సమాచారం అంది. దాదాపు కేంద్రం నుంచి భద్రతా బలగాలు దాదాపు ఒక 20,000 మంది భద్రతా బలగాలు కూడా ఆ కర్రెగుట్ట చుట్టూ కూడా చుట్టుముట్టినట్టు కూడా తెలుస్తుంది. అంటే పరిస్థితి అంతా కూడా ములుగు జిల్లాలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. అంటే దా భారత కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ పేరిట 2026 లోపు కూడా మొత్తం కంప్లీట్‌గా దీన్ని నక్సలిజం అనేది లేకుండా, మావోయిస్టులు అనేవాళ్ళు లేకుండా కూడా రూపుమాపుతామని చెప్పేసని అమిత్ షా చాలా సందర్భాల్లో కూడా డైరెక్ట్ చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో వరుసగా కూడా మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి. ఆహ్, గ గడిచిన 2, 3 నెలల్లో ఒక ఎన్‌కౌంటర్‌లో కనీసం ఒక 26 మంది మావోయిస్టులు, అంతకుముందు ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు కూడా మృతి చెందడం జరిగింది. సో, ఈ నేపథ్యంలో భారీగా గూడా మావోయిస్టులకి ఇదొక భారీ కుదుపని జెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే గూడా ఏదైతే ఛత్తీస్‌గఢ్ ఏరియాలో ఏవైతే ఆ కుస్మా జిల్లాలో ఏదైతే ఆ ఏరియాలో భద్రతా బలగాలు అవన్నీ గూడా అడవిని కూంబింగ్ జేసి మొత్తం అణువణువు గాలించి అణువణువు జల్లెడబట్టడంతోని వాళ్ళు మావోయిస్టులు గూడా రాష్ట్రాలు సరిహద్దులు దాటే ప్రయత్నం జేస్తున్నట్టు గూడా కేంద్ర బలగాలకు పక్కా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే అటు ఛత్తీస్‌గఢ్, ఇటు మనకు ఒడిస్సా బార్డర్ అయ్యేటటువంటి మహారాష్ట్ర బార్డర్స్ ఏవైతే ఇవన్నీ నక్సల్ కదలిక ప్రాంతాలు, మావోయిస్ట్ కదలిక ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆక్టోపస్ బృందాలన్నింటిని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి అటు ఛత్తీస్‌గఢ్, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, అటు మహారాష్ట్ర, ఈళ్ళంతా కూడా ఒడిస్సా ఈ ఈ ఈ ఈ ఈ రాష్ట్రాల నుంచి కూడా భద్రతా బలగాల్ని, పోలీసులను తీసుకొచ్చి కూడా మోహరించి ఇప్పుడు ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉన్నటువంటి కర్రెగుట్ట, వెంకటాపురం సమీపంలో ఉన్నటువంటి కర్రెగుట్ట చుట్టూ మోహరించినట్టు తెలుస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ కర్రెగుట్టను ఆనుకొని ఉన్నాయో, ఆనుకొని ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలు ఉన్నాయో, ఆదివాసీ గ్రామాలను కూడా కంప్లీట్‌గా ఎవరిని కూడా బయటకు రాకుండా, ఎవరు కూడా ఎక్కడికి పనులకు వెళ్ళకుండా కూడా వాళ్ళందరినీ ఆపి, వాళ్ళందరినీ ఇంట్లోనే హౌస్ అరెస్ట్ లాగా చేసేసి ఎవరిని కూడా బయటకి వెళ్ళనీయకుండా. ఎందుకంటే వాళ్ళ లోపల మళ్ళీ ఎవరన్నా వాళ్ళకు సమాచారం చేరవేసే కొరియర్స్ కూడా ఉంటారేమో అనే ఆలోచనతోని కూడా ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేశారు కర్రెగుట్ట ప్రాంతాన్ని మొత్తం కూడా. ఈ నేపథ్యంలోనే చాలా వరకు ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలన్నీ కూడా బయటకొచ్చి ఏదైతే ఆ కేంద్రం అనుసరిస్తున్న వ్యూహాలు ఉన్నాయో దాన్ని వెంటనే ఇమ్మీడియేట్‌గా ఏదైతే ఆపరేషన్ కగర్ ఉందో, ఏదైతే కర్రెగుట్టను కూడా వాళ్ళు మోహరించారో దాన్ని ఇమ్మీడియేట్‌గా వెనక్కి తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సైన్యం వెనక్కి రావాలి. నక్సలైట్లు అయినంత మాత్రాన వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా మన దేశ బిడ్డలే, మన దేశ పౌరులే, మన బిడ్డలే కాబట్టి వాళ్ళను చంపడం కరెక్ట్ కాదు. అది నేరం అవుతది. మనం ఏదైనా సరే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి గానీ, ఇట్లా తుపాకీ తూట గొట్టం ద్వారా కూడా మనం ఏం చేయలేమని చెప్పేసని కూడా పౌర హక్కుల సంఘాలు కూడా వచ్చి ప్రభుత్వం మీద ప్రెషర్ పెడుతుంది. ఏదేమైనా కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ అక్కడ ఎన్‌కౌంటర్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా దాదాపు ఒక 5గురు మావోయిస్టులు కూడా చనిపోయినట్టు ఇప్పటికి వార్తలంతా ఉన్నాయి. మొత్తంగా ఏదైతే ఆ హిడ్మా మడవి బృందం ఏదైతే ఉందో దాదాపు ఒక 1000 మంది మావోయిస్టులు, హిడ్మా మడవి బృందం అటువంటి 1000 మంది మావోయిస్టులు అక్కడ ఉన్నటువంటి బంకర్లలో తలదాచుకున్నట్టు కూడా కేంద్రానికి సమాచారం అందింది. అయితే ఆ కేంద్ర బలగాలకు సమాచారం అందడంతోని ఇమ్మీడియేట్‌గా కూడా ఆ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమాచారం చేరవేసి ఇక్కడికెళ్తే మాటు వేస్తే మనకు పెద్ద ఎత్తున కూడా మనకు నక్సలైట్లు, మావోయిస్టులు దొరుకుతారు. వాళ్ళందరినీ కూడా మనం ఒకే దగ్గర దొరకబట్టొచ్చు. మనకు భారీ ఎత్తున మనకు బలగాలు కావాలి అని చెప్పేసి అంటే ఓవైపు ఆల్రెడీ కాశ్మీర్‌లో ఏదైతే ఆ జమ్మూ కాశ్మీర్‌లో ఏదైతే అటాక్ జరిగిందో అటువైపు కూడా ఫోకస్ పెడుతున్నా, మరోవైపు ఇటువైపు కూడా కేంద్ర బలగాలు దాదాపు ఒక 20,000 మంది అంటే అది చాలా చిన్న నెంబర్ కాదు. చాలా పెద్ద నెంబరు. అలాగే అక్కడున్నటువంటి హిడ్మా మడవికి సంబంధించిన ఏదైతే బృందం ఉందో దాదాపు అక్కడ బంకర్‌లు ఉన్నాయో, ఆ కర్రెగుట్టలో బంకర్‌లు ఉన్నాయంట. ఆ బంకర్‌లో దాదాపు 1000 మంది దాకా నక్సలైట్లు కూడా ఉన్నారు. ఆళ్ళందరిని కూడా మనం ఎటు ఎళ్ళకుండా అష్టదిగ్బంధనం అంటే ఆ గుట్ట చుట్టూతా ఒక్క ఇంచు గూడా వదలకుండా, ఒక్క ఇంచు గూడా వదలకుండా మొత్తం అందరూ గూడా దాన్ని చుట్టూతా గూడా ఇట్లా వలయంలాగా ఏర్పడ్డట్టు తెలుస్తుంది. అయితే అక్కడికి ఏ మీడియాను గూడా అలో జేయట్లేదు. ఎవరిని గూడా ఏ వ్యక్తిని గూడా లోపలికి పంపియట్లేదు. కంప్లీట్‌గా చీమలు గూడా దూరకుండా, చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి ఎవరిని గూడా లోపలికెళ్ళకుండా, ఎవరిని గూడా లోపల నుంచి బయటకు రాకుండా గూడా అందరిని గూడా 2 రోజుల నుంచి కంప్లీట్‌గా బ్లాక్ జేసినట్టు తెలుస్తుంది. మనం ఎళ్ళడానికి ప్రయత్నం చేసినా గూడా మనకు గూడా ఎవరికి గూడా ఆ బార్డర్‌లోనే ఆపి ఇటు నుంచి వెనక్కి, అటు నుంచి అటు వెనక్కి పంపిస్తున్నారు. సో, మొత్తంగా పరిస్థితి ఏంటి అంటే ఆ కర్రెగుట్ట ఆల్మోస్ట్ అది కొన్ని వందల ఎకరాలు విస్తరించి ఉంటది. సో, ఆ వందల ఎకరాలు విస్తరించి ఉన్న దాంట్లో బంకర్‌లు ఉన్నాయంట. ఆ బంకర్‌లలో కంప్లీట్‌గా మావోయిస్టులు తలదాచుకున్నారు నక్సలైట్లు గూడా. వాళ్ళు గూడా బయటకు రాకుండా వాళ్ళకి గూడా కొరియర్‌లు ఎవరు గూడా ఏదైతే ఆదివాసీ ప్రాంతాల్లో నివసిస్తారో వాళ్ళు ఎవరైనా గూడా అన్నమో, సద్దో, బువ్వనో, నీళ్ళో లేకపోతే ఇంకేదో ఫుడ్డో ఏదో ఒకటి గ్రాసరీసో
వాళ్ళకు మెడిసినో ఏది కూడా తీసుకెళ్ళడానికి కూడా వీలు లేకుండా కూడా అక్కడ అది ఏదైతే కరగుట్టిన అనుకున్న ఆ గ్రామాలన్నింటిని కూడా కంప్లీట్‌గా బలగాలు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రతి ఇంటింటికి సెక్యూరిటీ ప్రతి ఇంచుంచుకు కూడా సెక్యూరిటీని పెట్టి ప్రతి భద్రతా బలగాలు ప్రతి ఇంచును కూడా జల్లెడబడుతున్నాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ అక్కడ ఎన్‌కౌంటర్ స్టార్ట్ అయిందని కూడా వార్తలు వస్తున్నాయి. మనకి ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళు సమాచారం చెప్పట్లేదు. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద ఆపరేషన్ మాత్రం అయితది. నిజంగానే అక్కడ 1000 మంది నక్సలైట్లు ఉంటే మాత్రం ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ అవుతది. అతిపెద్ద కూంబింగ్ ఆపరేషన్ అవుద్ది. అతిపెద్ద ఎన్‌కౌంటర్ అవుద్ది కాబట్టి అతి జాగ్రత్తగా, ఎందుకంటే 20,000 మంది సైన్యం అంటే 20,000 మంది కేంద్ర బలగాలు అని చెప్పంటే ఆక్టోపస్ బృందాలంటే అది మామూలు విషయం కాదు. అది అతిపెద్ద సంచలనమైన విషయం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే విషయం. దేశ చరిత్రలో చాలా అరుదుగా జరిగేటువంటి ఘటనగా నిలుస్తుంది కాబట్టి ఇది కంప్లీట్‌గా కేంద్ర బలగాలు, కంప్లీట్‌గా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎక్కడ గూడా ఒక్క పాయింట్ గూడా, ఒక్క మ్యాటర్ గూడా లీక్ గాకుండా, ఎవ్వరికి గూడా సందియకుండా, ఎక్కడ గూడా నోరు జారకుండా, ఎక్కడ గూడా మాట జారకుండా, ఎక్కడ గూడా ఏ లీక్ లేకుండా గూడా జాగ్రత్తగా, స్మూత్‌గా, ఎవరికి డౌట్ రాకుండా అన్నీ గూడా చుట్టుముట్టి గూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ గుట్ట మీదకి నడుచుకుంటూ పోతే ఆ నడుచుకుంటా పోవడం కోసం గూడా వాళ్ళందరూ గూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు ఏందంటే ఇంపార్టెంట్ ముచ్చట, ఏదైతే ఆ మావోయిస్టులు వాళ్ళకి డౌట్ వచ్చిందో వీళ్ళు మన సైడ్ వస్తారు, ఇక్కడ ఎప్పటికైనా మనల్ని పసిగడతారని చెప్పేసి ఆలోచించి అక్కడ మొత్తం కూడా ల్యాండ్ మైన్స్ పెట్టారంట. అంటే ఆ టాక్ వస్తుంది. దాన్ని మొత్తం గుట్ట చుట్టూతా అంటే ఎవరో పోలీసులు అంటే కేంద్ర బలగాలు, ఆ భద్రతా బలగాలు, ఆక్టోపస్ బృందాలు ఇట్లా అడుగు తీసి అడుగేద్దామంటే కూడా భయపడే పరిస్థితి ఉందని చెప్పేసి అని అంటున్నారు అక్కడ. ఎందుకంటే అడుగు తీసి అడిగేస్తే ఎక్కడ ఏ ల్యాండ్ మైన్ ఉందో, ఎక్కడ ఏది పేలుద్దో కూడా తెలియని పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం కూడా కేంద్ర బలగాలు ఏదైతే ఆ టెక్నాలజీని వాడి ఎక్కడెక్కడ ల్యాండ్ మైన్స్ పెట్టిర్రు, ఎక్కడెక్కడ బాంబులు అమర్చారు, ఎక్కడెక్కడ టిఫిన్ బాక్సులు బాంబులు పెట్టిర్రు, ల్యాండ్ మైన్స్ పెట్టిర్రు అని కూడా మొత్తం కూడా అదంతా కూడా సెర్చ్ చేసుకుంటా మొత్తం కూడా ఏదైతే ఆ డాగ్స్ ఉంటాయో ఆ డాగ్స్ కార్డ్‌ని కూడా తీసుకెళ్ళి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించుకుంటా ఒక్కొక్క అడుగు అంటే ఒకటే రోజులో 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ప్రయాణం చేయడం కాదు. ఒక 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 100 మీటర్లు నడవడానికి కూడా కొన్ని గంటల సమయం తీసుకుంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ ల్యాండ్ మైన్ ఉందో తెలుస్తలేదు, ఎక్కడ ఏముందో తెలుస్తలేదు కాబట్టి అదంతా పేల్చి మళ్ళా విపరీతమైన ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటది కాబట్టి ఇదంతా కూడా ఒక పక్కా పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం ఇటు ఏపీ, ఇటు తెలంగాణ, ఇటు మహారాష్ట్ర, ఇటు ఒడిస్సా, ఇటు ఛత్తీస్‌గఢ్ ఈ రాష్ట్రాల బలగాలన్నీ కూడా అక్కడనే మోహరించి కంప్లీట్ అష్టదిగ్బంధనం చేసి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంటే దాటుకుంటూ ఏదైతే బంకర్లు అనుకుంటున్నారో సంబంధించిన ఆ బంకర్‌లో ఏవైతే అనుకుంటున్నారో, ఎక్కడైతే 1000 మంది దాక్కున్నారు అనుకుంటున్నారో, ఆ 1000 మంది ఒకవేళ ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు బయటకెళ్దామన్నా కూడా ఎళ్ళనీయకుండా వాళ్ళు ఎలాంటి వ్యూహాలు రచించినా కూడా ఆ వ్యూహాలు ఫలించకుండా, ఎలాంటి ప్లాన్‌లేసినా, ఎలాంటి స్కెచ్ గీసినా కూడా, ఏ విధంగా వాళ్ళు దాని ముందుకెళ్దాం అనుకున్న అవేవి కూడా ఫలించకుండా కంప్లీట్‌గా ఒక 20,000 మంది బలగాలతోని అక్కడ గుట్ట చుట్టూతా కూడా తర్వాత గుట్ట పైకి కూడా వెళ్ళే ప్రయత్నం మాత్రం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి చూడాలి మరి. అంటే అక్కడ ఆల్రెడీ ఎన్‌కౌంటర్ స్టార్ట్ అయినట్టు, అందులో 5 మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఏది కన్ఫర్మేషన్ కంప్లీట్‌గా దీని గురించి కూడా, దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా నిరంతరం మీకు మీ పొలిటికోస్ మీడియా అందిస్తూనే ఉండండి. అప్పటివరకు చూస్తుండండి మీ పొలిటికోస్ మీడియా. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.